హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఇది మన టీఎస్లోని అండ్ ఏపీ కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఇది ఎడిషన్ వెక్టార్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసాము. దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఈ సమ్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఏబిసిఆర్ నాన్ కోప్లేనర్ వెక్టార్, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ 4 పాయింట్స్ కోప్లేనార్ అంటున్నాడు. అంటే పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 ఇవి కోప్లేనర్ మనం చూపించాలి, రైట్? దానికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చినవి అంటే ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఇది ఓఏ, ఇది ఓబి, ఇది ఓసి, ఇది ఓడి అనుకోవాలి. ఓకే, సో దానికోసం చూడండి, ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పాయింట్ తీసుకోవాలి, ఓబి ఈజ్ ఈక్వల్స్ టు ఈ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ నేను పైన రాస్తాను మీకు అర్థం కావడం కోసం. ఓఏ, మీరు క్వశ్చన్ కాబట్టి సొల్యూషన్ రాసుకోండి, కావాలి నేనైతే రాయట్లేదు, మీరు రాసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఓఏ, ఇది ఓబి, ఇది ఓసి, ఇది ఓడి, ఇది ఏంటిది? ఓడి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏబి కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావు ఏబి? చాలా సింపుల్, ఏం లేదు. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే చూడండి, ఏబి ఎలా కనుక్కుంటామంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఓబి వెక్టార్. అంటే సో ఓబిలో నుంచి మనము ఓఏ తీసేస్తే మనకి ఏబి వస్తుంది. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఏంటి? ఓబిలో నుంచి ఓఏ తీసేస్తే మనకి ఏబి వస్తుంది. ఓకే, సపరేషన్ చేస్తుందామా? ఓబి అంటే ఏంటి? ఇదే కదా, ఇది వేసుకోండి. ఈక్వల్స్ టు 3a ప్లస్ 2b మైనస్ 5c. ఇది ఓబి. ఇక చూడండి ఓబి, రైట్? మైనస్ కదా, ఈ మైనస్ వేసుకోండి. నెక్స్ట్ ఓఏ ఏంటి? మైనస్ ఏ ప్లస్ 4b మైనస్ 3c. ఇది ఓఏ, ఇది ఓబి. ఓకే, ఇవి వెక్టార్స్ కాబట్టి ఖచ్చితంగా ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3a ప్లస్ 2b మైనస్ 5c, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ వెక్టార్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్, ఇది మైనస్ వస్తుంది, మైనస్ 4b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3c వస్తుంది, ఇది మైనస్. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్స్ ఏమైనా పాసిబుల్ ఉంటే చేసేసుకోవాలి, రైట్? ఇప్పుడు 3a ప్లస్ ఏ ఎంత? మనకి 4a వస్తుంది. 4bలో నుంచి ప్లస్ 2b తీసేస్తే మైనస్ 4b వస్తుంది, సారీ 2b వస్తుంది, అంతే కదా? 4bలో నుంచి 2b తీసేస్తే మైనస్ 2b వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3c అండ్ 5c, 5cలో నుంచి 3c తీసేస్తే మనకు అగైన్ మైనస్ 2c వస్తుంది. ఇవి మనకి ఏబి వాల్యూస్. ఓకే, మీకోసం రాసుకోండి. ఏబి వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 4a వెక్టార్ మైనస్ 2b వెక్టార్ మైనస్ 2c. ఇది ఏబి వచ్చేసింది మనకి. ఓకే, రైట్? ఇప్పుడు అలానే మనం ఏసీ కనుక్కోవాలి. ఏబి, ఏసీ, ఏడి కనుక్కోవాలి. ఇప్పుడు ఏబి కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అలానే ఓసి మైనస్ ఓఏ. అన్నిట్లో మనం ఓఏ సబ్ట్రాక్షన్ చేయాల్సిందే, ఇది మాత్రం మీరు మైండ్ పెట్టుకోండి. ఓకే, ఓసి ఏంటి? ఓసి వచ్చేసి చూడండి, ఇది మైనస్ 3a ప్లస్ 8b మైనస్ 5c. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుని బ్రాకెట్ వేసుకోరు ఖచ్చితంగా. చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఈ బ్రాకెట్ వేసుకోరు, మైనస్ ఇంటూ వేసుకోరు. ఆ మిస్టేక్ వల్ల సమ్ రాంగ్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా మైనస్ ఏ ప్లస్ 4b మైనస్ 3c వేసుకోండి. ఓకే, ఇప్పుడు రెండు సబ్ట్రాక్షన్ చేయండి. మనకు వచ్చిన వాల్యూస్ మనకి ఏసీ వాల్యూ చూద్దాం ఒకసారి. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ వస్తుంది. చూడండి, మైనస్ 3a ప్లస్ 8b మైనస్ 5c, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్, ప్లస్ ఏ
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4b ప్లస్ సి వచ్చింది. మనం పైన ఎలాగైతే సబ్ట్రాక్షన్ చేసామో కింద కూడా సేమ్ అదే విధంగా సబ్ట్రాక్షన్ చేయాల్సిందే. సో సబ్ట్రాక్షన్స్ మనకి ఏమొస్తుంది చూడండి, నేను ఏసి అని వేసుకుంటాను. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు వచ్చిన వాల్యూ ఏసీ వాల్యూ కదా ఇప్పుడు, కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే చూడండి 3a నుంచి ఒక ఏ తీసేసేయండి, మైనస్ 2a వస్తుంది. మైనస్ 2a వెక్టార్స్, ఇవన్నీ వెక్టార్సే. ఓకే, ఇవన్నీ వెక్టార్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అలానే ఇక్కడ 8లో నుంచి 4 తీసేసేయండి, ప్లస్ 4b వెక్టార్. రైట్, మీకు క్లియర్ అర్థమవుతుందనుకుంటున్నాను. 5cలో నుంచి 3c తీసేసేయండి, మైనస్ 2c వెక్టార్. ఓకే, ఇది మనకు సంబంధించిన ఏసీ వాల్యూ. ఓకే, ఏబి వచ్చింది, ఏసీ వచ్చింది. ఇలానే మనము ఏడి చేయాలి. ఓకే, చేద్దాం, ఏడి చేద్దామా. ఇలానే ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఓడి, ఓకే, మైనస్ ఓఏ వెక్టార్. సో మనం అన్నిట్లో ఏం చేస్తున్నాము, సింపుల్గా మనము ఓఏతో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఓడి అంటే ఏంటి, ఓడి అంటే ఇది మైనస్ 3a ప్లస్ 2b ప్లస్ సి. చూడండి, ఇది ఓడి వాల్యూ. ఈ ఓడి వాల్యూ నేను ఇక్కడ వేసేసుకున్నాను స్టూడెంట్స్, గమనించండి. ఓకే, ఇక్కడ వేసుకుని మైనస్ బ్రాకెట్ పెట్టుకోవాలి. ఓఏ వాల్యూ ఇందాక చేస్తాం కదా, అదే వేసుకోండి. మైనస్ ఏ ప్లస్ 4b మైనస్ సి. ఓకే, ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దామా సింపుల్గా. ఇప్పుడు ఏడి చూడండి, ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏడి వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. 3aలో నుంచి ప్లస్ తీసేస్తే మైనస్ 2a వెక్టార్. కంగారు పడకండి, మైనస్ 3a కదా, ఇది ప్లస్ వస్తుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి ప్లస్ ఏని 3లో తీసేస్తే మనకు 2 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది కాబట్టి ఇలాగా మైనస్ 4b. మైనస్ 4bలో నుంచి 2 తీసేస్తే మనకి ఏం మిగులుతుంది చెప్పండి, మైనస్ 2b మిగులుతుంది. సేమ్ అదేవిధంగా మైనస్ టు మైనస్ ప్లస్ 3a ప్లస్ 3a ప్లస్ a ప్లస్ 4c వస్తుంది. ఇలాగా ఇది ఏడి వాల్యూ. ఇప్పుడు మీకు ఏబి వచ్చింది, ఏసీ వచ్చింది, ఏడి వాల్యూ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చదవం, చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఒక మ్యాట్రిసెస్ తీసుకుని మనం సమ్ సాల్వ్ చేద్దాము. సమ్ ఫినిష్ అయిపోయినట్టే. మీరు ఇక్కడ చేశారనుకోండి మీకు 2 మార్క్స్ ఈజీగా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఓకే, గమనించండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కో ప్లేనార్ అని చెప్పాడు కాబట్టి మీకు ఫార్ములా చూపిస్తుంది చూడండి. దేర్ ఫోర్ ఏడి ఓకే అండ్ ఏసీ ఓకే సారీ ఏబి ఏసీ ఏడి ఆర్ ఏంటివి కో ప్లేనార్. ఓకే, కో ప్లేనార్. ఓకే, ఏంటివి ఇవి కో ప్లేనార్. ఓకే, అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి మ్యాట్రిసెస్ అంటే ఏబి అండ్ ఏసి అండ్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనం మ్యాట్రిసెస్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది తీసుకుందాము, ఇలా ఉంది కదా, మ్యాట్రిసెస్ ఎలా తీసుకోవాలంటే దీనికి డెట్ ఫామ్ తీసుకోండి. డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, డెట్లో తీసుకోండి. తీసుకుని ఎలాగంటే ఏబి వాల్యూస్ ఏమున్నాయి, ఏబి వాల్యూస్ వచ్చేసి మనకి 4 -2 -2 4 -2 -2 ఇలాగా ఏబి వాల్యూస్. ఓకే, ఏసీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఏసీ వచ్చేసి చూడండి -2 +4 అండ్ -2 -2 +4 -2. అలానే ఈడీ వాల్యూస్ ఏమున్నాయి -2 -2 +4 ఉన్నాయి. ఓకే, పక్కన ఇక్కడ మనం ఇలా వేసుకుని ఇక్కడ ఏ బి సి రాసుకోవాలి. ఎందుకు అంటే
చూడండి, మనం ఈ ఏబిసిలు మనం బయట తీసుకున్నట్టు లెక్క. ఓకే, మీకు క్లియర్గా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి వీడియోని. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఈ ఏబిసిడి ఉన్నాయి కదా, ఇవి కొంచెం పక్కన పెట్టండి. మనం వీటికి డెట్ అప్లై చేద్దాం. డెట్ ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఏ ఇంటూ ఏడి మైనస్ బీసీ తెలుసా మీకు? ఆ ఫార్ములా మీకు రాసి చూపిస్తాను చూడండి. క్యాపిటల్ ఏ ఇంటూ ఏడి మైనస్ బీసీ. ఓకే, అలానే క్యాపిటల్ మైనస్ పెట్టుకోవాలి. క్యాపిటల్ బి ఇంటూ ఏడి మైనస్ బీసీ ప్లస్ సి ఏడి మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫార్ములా, డెట్ ఫార్ములా. ఇది చాలా సింపుల్ ఫార్ములా, చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు ఇప్పుడు చూసుకోండి, మీకు గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ అంటే ఏంటి? ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి అన్నట్టు. సో క్యాపిటల్ ఏ వచ్చేసి మనకి చూసుకోండి 4. ఇప్పుడు దీనికోసం మాట్లాడుతున్నప్పుడు ఇది బ్లాక్ అయిపోతుంది, కేవలం ఈ 4 మిగులుతాయి. కాబట్టి 4 అంటే ఏడి అంటే ఏ ఇంటూ డి, 4 4s are 16 మైనస్ బీసీ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. ఇలా వేసుకున్నాను. ఈ మైనస్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ మైనస్ బి అంటే ఏంటి? ఇక్కడ 2 ఉంది, -2 ఉంది. ఈ మైనస్ ప్లస్ 2 అయిపోతుంది. దీనికోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది. చూడండి, ఇది క్లోజ్ అయిపోతుంది. ఏం మిగులుతాయి అంటే ఇది మిగులుతుంది. ఏడి మైనస్ బిసి. ఏడి అంటే ఏంటి? ఇప్పుడు 2 4s are 8, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి -8 వస్తుంది. -8 మైనస్ బీసీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ప్లస్ పెట్టుకోవాలి. అయితే సి ఉంది కదా, సి వాల్యూ ఏంటి? -2 ఇది. కాబట్టి ప్లస్ పెట్టుకుని ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, -2 వచ్చింది. ఓకే, ఏడి మైనస్ బీసీ. సి కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది. ఏంటి? సి కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ 4 మాత్రమే మిగులుతాయి. కాబట్టి ఇప్పుడు ఏంటి? ఏడి అని ఏంటి? 2 2s are 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 వచ్చింది. ఓకే, -4 2s are 8, -8 వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆల్రెడీ మనకి మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +8 అలా వస్తుంది. ఓకే, +8 వచ్చి ఇప్పుడు ఈ బ్రాకెట్ ఇలా వేసుకోవాలి. ఏబిసి ఉంది కదా, అది కూడా మీరు వేసుకోవాలి. ఏబిసి ముందైనా వేసుకోవచ్చు, వెనకైనా వేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదంతా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే చాలా సింపుల్. ఇది సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో ఇక్కడ 4 కాబట్టి నేను 4 వేసుకున్నా. 16లో నుంచి 4 తీసేస్తే ఎంత? 12 వస్తుంది. రైట్, ప్లస్ 2. ఇక్కడ -8 -4 అంటే ఎంత? -12. ఇదేంటిది? -2 ఇది 12 అవుతుంది. ఓకే, 12 ఇలా వేసుకోండి. ఇది ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలాగా సింపుల్గా మీకు. రైట్, దీని తర్వాత మనకి ఏమవుతుందంటే మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేసేసుకోండి, మన ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 4 ఇంటూ 12 ఎంత? 48. ఓకే, ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది, -24 వస్తుంది. ఇది -24 అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ఇది 48 వస్తుంది, మైనస్ ఇది కూడా మనకి 48 వస్తుంది, 48 వస్తుంది. రైట్, 48 ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఏమవుతుంది? 48లో నుంచి 48 తీసేస్తే మనకి ఏమవుతుంది? మనకి మొత్తం వాల్యూ మొత్తం పోతుంది. 48 మొత్తం పోతుంది కాబట్టి మనకి ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. దేర్ఫోర్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కోప్లానార్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్.
సో మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమనుకున్నాను స్టూడెంట్స్. సో ఇన్స్టాలో మన అకౌంట్ ఉంది RS యాప్స్ అని, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇచ్చిన క్వశ్చన్కి మనము రైట్ సాల్వ్ చేసాము. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.